నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో అసైన్ భూములు, పేదల ఇళ్ల స్థలాల భూములు సైతం అక్రమ తవ్వకాల బారిన పడుతున్నట్లు సమాచారం. అధికారిక అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతల అండదండలతో ఈ దందా నిరాటకంగా సాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో తీసుకున్న పరిమిత అనుమతులను దుర్వినియోగం చేస్తూ విస్తృతంగా తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నా పేరు ఎల్ వెంకట సుబ్బయ్య, గూడూరు. ముఖ్యంగా చిలకూరు మండలంలో కోట మరియు గూడూరు గాంధీనగర్లో ఇష్టారాజ్యంగా ఆక్రమ కావ్యాలు వాళ్ళు ఎవరు ఏందనేది కాదు. అర్ధరాత్రి కూడా నైటు 11, 12, 1 గంట 2 గంటలప్పుడు అంటే తెల్లవారుజామున దాకా నైట్ తోలుతూనే ఉంటారు మట్టి. కానీ దీనిపై అధికారులు ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలుసో లేదో, లేకుంటే వాళ్ళకి ఎంత లంచాలు పడుతుందో మాకైతే తెలియదు. కానీ ఆక్రమ కావ్యాలు తోలుతుంటే అటు రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఎందుకు మీరు కళ్ళు మూసుకుంటున్నారో, ఎందుకు చూసి చూడటం ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మరీ అంత దారుణంగా తోలుతున్నారు. ఎంత చిలకూరులో మన కలువకొండ దగ్గర అయితే ఆ కొండ అసలు పూర్తి కలపడకుండా పోయి ఉండదు. ఎట్లా అంటే అక్కడ ఒకసారి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం చుట్టుపక్కల మొత్తం గ్రామస్తులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడే కాదు, ఎక్కడైనా సరే ఆ మండలం చిలకూరు మండలంలో కోట కానీ, చిలకూరు కానీ, గూడూరు గాంధీనగర్లో కానీ ఈ విధంగా ఆక్రమ కావ్యాలు తవ్వుతుంటే అధికారుల్లో ఒక్క గడ స్పందనే లేదు. అటు కాకుండా ఈ రాజకీయ నాయకుల పోదాలతో ఇష్టంగా ఆక్రమ కావ్యాలు తవ్వుతుంటే మనకి జోబులు నింటుకొని దాచుకునే సామెతలో ఉన్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. అధికారులకు మీరు చెప్పేది ఒకటే, మీరు ఆక్రమ కావాలి ఎవరన్నా ఒక ట్రాక్టర్ మట్టి తోలుకోవాలంటే 1000 రూపాయలు ఇవ్వాలా. ఎందుకని మీకు ఎందుకు ఇవ్వాలా? గవర్నమెంట్ మట్టిని తోలుకోవడానికి 1000 రూపాయలు వాళ్ళకి కట్టాలంట. అదేమంటే ట్యాక్స్ చేసినంట. బండి తోలి సపరేట్గా మనం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలంట. అంటే 1000 రూపాయలు ఒక ట్రాక్టర్ మట్టి తోలుతానంటే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు, ప్రభుత్వం సంబంధించిన సంపదను ఎంత దోచుకున్నారో మీకు అర్థమైపోతుంది. కాబట్టి తక్షణం దీన్ని మీరు అధికారులు కానీ పట్టించుకోకపోతే తీవ్రంగా ఉంటుందని ప్రజలు ముఖ్యంగా బాధపడుతున్నారు. ఏంటంటే ఈ వాహనాల వల్ల, రాత్రుల్లో తోటం వల్ల భయం ప్రాంతం గురవుతున్నారు. తక్షణం దీన్ని అరికట్టి మీరు ఈ ఆక్రమణ కావాలని అరికట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వంలో సిలిక, గ్రావెలు, మట్టి, ఇసుక అన్ని అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతున్నటువంటి సందర్భం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. రాబోయేటువంటి ప్రభుత్వం దీన్ని ఆపాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నికలకు ముందు హామీలలో భాగంగా మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని నిరోధిస్తాం, అక్రమ మైనింగ్ని ఆపేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికంటే 100 రెట్లు అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. చిల్లకూరు మండలంలో ఇవాళ గ్రావెల్ తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి. కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము ఈ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. దీన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.